మా రాఖీ సెలబ్రేషన్స్ ని ఈ మినీ వ్లాగ్ లో అయితే చూడబోతున్నారనమాట. మేమందరం కలిసి ఒకే దగ్గర గ్యాదర్ అయిపోయి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. నేను వెళ్లేసరికే మా చెల్లి అండ్ మా అమ్మ ఇద్దరు కలిసి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈసారి రాఖీ సెలబ్రేషన్స్ ని మా చిన్నన్న వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. ఎందుకంటే కొత్తిల్లు కదా, కొత్తింట్లో రాఖీ కట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. ఇల్లంతా కొంచెం చిందర వందరగానే ఉంటది, ఎందుకంటే ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, ఇంటీరియర్ అదంతా కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు కింద ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటున్నారు, సెకండ్ ఫ్లోర్ లో అంతా వర్క్ అవుతుంది అనమాట. సో ఇంకా పైనకి వెళ్ళిపోయి ఇంట్లో మంచిగా కొత్త ఇంట్లో రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరం ఒకే దగ్గరకు వస్తాము, ఎందుకంటే అందరు కలిస్తేనే అది పండగలాగా అనిపిస్తుంది. ఇంకా పండగ రోజు కలిసినాం అనుకోరి అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా మా ఫ్యామిలీలో ఆ సందడి పదింతలు అవ్వాలి అని అంటే మా పెద్దన్న ఉండాల్సిందే అన్నట్టు. ఇంకా వాడున్నాడు అని అంటే నవ్వి నవ్వి చెంపలు నొప్పి రావాల్సిందే, అట్లయితే ఉంటది. ఒక్కొక్కసారి మా పిల్లల కన్నా ఎక్కువగా మేమే అల్లరి చేస్తామేమో అన్నట్టుగా ఉంటది అనమాట. ఇంకట్లనే ఉండాలి కదా, ఎంత ఏజ్ వస్తే ఏముంది, మన లోపల ఉన్న చిన్న పిల్లల్ని మట్టికి మనం అస్సలు మర్చిపోవద్దు, అప్పుడే మనం హ్యాపీగా అయితే ఉండగలుగుతాం అన్నట్టు. అండ్ ఈ రక్షాబంధన్ సందర్భంగా నేను ఒక చిన్న విషయాన్ని చెప్దాము అని అనుకుంటున్నాను. అన్నాదమ్ములకి అక్కా చెల్లెళ్ళ మీద ప్రేమ ఉండాలి, అక్కా చెల్లెళ్ళకి అన్నాదమ్ముల మీద ప్రేమ ఉండాలి, మన ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు ఉండాలి. ఇద్దరి ప్రేమలు కలిస్తేనే ఆ బంధం అనేది నిలబడుతుంది. ఆ ప్రేమలో ఏ ఒక్కటి లోపించినా కూడా ఆ బంధం అనేది బలహీన పడుతుంది అనమాట. ఒక బంధాన్ని మనం బలపరుచుకోవాలి అని అంటే రెండు వైపుల నుంచి ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. అండ్ ఇంకొక ముఖ్య విషయము, మనుషుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మనసుల మధ్యలో మట్టికి అభిప్రాయ భేదాలు ఉండకూడదు. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే వీడు మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లె అన్నట్టుగానే ఉండాలి. అప్పుడే ఆ బంధం అనేది బలపడుతుంది. సో బంధాల గురించి ఎక్కువ చెప్పేసినట్టున్నాను, ఇక పైసా వసూలు అయితే చేసేది. మొత్తానికి మా సెలబ్రేషన్స్ అయితే ఇట్లయినాయి. మీరెట్లా సెలబ్రేట్ చేస్తారు?